కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన బాటలో నడుస్తామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎల్పీ నేత ఎంపిక విషయంలో రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారిని నిన్న రాత్రి నియమించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా అసెంబ్లీలో బట్టి విక్రమార్క సిఎల్పి గారి నాయకత్వంలో ప్రజా సమస్యల మీద మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరం కూడా ఒక ఐకమత్యంతో తప్పకుండా చర్చిస్తాం. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల ఉన్న మాకున్న ఏదైతే కట్టుబాటు ఉందో దాని ప్రకారం పనిచేస్తాం తప్పితే ఇందులో ఇంకొక మాట లేదు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మా మీద మా గిట్టని వ్యక్తులు మా ఇమేజ్ని ప్రజల్లో దిగజార్చేందుకు ఇతర పార్టీలు కావచ్చు, మా పార్టీలో కొందరు వ్యక్తులు కావచ్చు, ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు. 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి టీఆర్ఎస్ పోతారని చెప్పి, వైఎస్ఆర్ పోతారని చెప్పేసి, రకరకాలుగా బీజేపీ పోతారని చెప్పి కొన్ని టీవీ ప్రసారాలు చేసినాం. కానీ ఎప్పుడు కూడా మేము పార్టీ మారలేదు. మేము పార్టీల్లో ఉండి ఎప్పుడైనా సరే కొన్ని టికెట్ల విషయంలో కానీ, పార్టీ పోస్టుల్లో కానీ, కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కానీ, కొన్ని సందర్భాల్లో 4 గోడల మధ్యన కానీ పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడే వ్యక్తులను తప్పితే పార్టీ మారే ప్రసక్తి లేదు.